నమస్తే అండి, వెల్కమ్ టు మోడర్న్ పోయెట్ మాధురీస్ కిచెన్. ఈరోజు ఎమ్మీగా మటర్ పులావ్, అదేండి గ్రీన్ పీస్ పులావ్ చేసుకోవడం చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఈజీగా హాఫ్ అన్ అవర్లో చేసేసుకోవచ్చు. పెద్దగా మసాలాలు గ్రేవీలు ఏం అక్కర్లేదండి. ముందు మనకు కావాల్సినవి హాఫ్ కిలో, మీకు ఎంత క్వాంటిటీ కావాలో బియ్యం నానపెట్టేసుకోండి. జీడిపప్పు, అల్లం వెల్లుల్లి, ఒక్క టమాటా వేసి మెత్తని పేస్ట్ చేసి కూడా పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఫటాఫట్గా అయిపోతుంది. పచ్చి బఠానీ, మటర్ ఇప్పుడు ఈ సీజన్లో వింటర్ సీజన్లో ఎక్కువ దొరుకుతాయి కదా పచ్చి బఠానీలు, హోల్ గరం మసాలా, మన కారానికి సరిపడా 4 పచ్చిమిర్చి, సన్న ఉల్లి తరుగు. నేను 1/2 కిలో రైస్, 1 గ్లాస్ రైస్కి చేస్తున్నానండి. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ముందుగా బియ్యం నానబెట్టుకొని మసాలా రుబ్బేసి ఉంచుకుంటే 4 లవంగాలు, 2 యాలకులు, చిన్నది దాల్చిన చెక్క, 2 నల్ల యాలకులు, చిన్నది మన స్టోన్ ఫ్లవర్ అండి, స్టోన్ ఫ్లవర్ చిన్నది వేసుకుని కాస్త వేడయిన తర్వాత దీనికి జీడిపప్పు కూడా బాగుంటుంది. నేను పచ్చి జీడిపప్పు వేస్తున్నాను. ఇవి ఒకసారి పచ్చి జీడిపప్పు తీసుకొచ్చి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. అదనమాట. ఈ వింటర్ సీజన్లో ఎక్కువ దొరికే పచ్చి బఠానీలు కూడా ఎక్కువ తెచ్చుకొని ఒలిచేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఎప్పుడు కావాలంటే ఇప్పుడు ఫ్రెష్గా వేసుకోవచ్చు. మార్కెట్లో దొరికే కలర్ వేసిన బఠానీలు ఇలాంటివన్నీ అవాయిడ్ చేసుకోవచ్చు. 1/2 కిలో రైస్కి ఒక పెద్ద ఆనియన్ సరిపోతుందండి. ఇలా సన్నగా తరిగి వేయించుకోవాలి. ఈ బంగాళదుంపలు కాదు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ బాగా వేగాలి. వేగిన తర్వాత చిన్న స్పూన్ చూసారు కదా, చిన్న స్పూన్ గరం మసాలా. మోస్ట్లీ తక్కువ మసాలా తినే వాళ్ళకి అది కూడా అక్కర్లేదండి. మనం వేసిన మసాలా సరిపోతుంది, ముందు వేసిందే సరిపోతుంది. మా ఇంట్లో కాస్త మసాలా తింటాం కాబట్టి వేసాను. బాగా వేగిపోయి ముందుగా సిద్ధం చేసుకున్న అంగుళం ముక్క అల్లం, గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు, 4 జీడిపప్పులు, 1 టమోటా పేస్ట్ అండి అది. ఆ పేస్ట్, ఈ పేస్ట్ మొత్తం బిర్యానీ అంతటికి టేస్ట్ వస్తుందన్నమాట. ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇది వేగేటప్పుడు ముందు మనం ఎంతైతే రైస్ తీసుకున్నామో దానికి సరిపడగా గ్రీన్ పీస్ కూడా వేసుకోవాలి, పచ్చి బఠానీలు. ఈ కొత్తిమీర చిన్న టిప్ ఏంటంటే, వేడి నీళ్ళల్లో కొత్తిమీర నానబెట్టి ఉంచానండి. ఇలా చేయటం వల్ల మెతుకి కూడా కొత్తిమీర ఫ్లేవర్ పడుతుంది. మనం డైరెక్ట్గా వేసేసామనుకోండి ఆకులాగా ఉంటుంది, మెత్తగా రాదనమాట. ఒక ఫ్రెండ్ చెప్పారు ఇలా వెయ్యండి, కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది అని. ఇది కూడా బాగా వేగాలి. వేగేటప్పుడే మీకు కారం సరిపోతుంది అనిపిస్తే ఓకే, లేదు అనిపిస్తే 1/2 స్పూన్ కారం కూడా వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుంటే సరిపోతుంది. దీనికి ఎండుమిరపకాయలు బాగుండవు, అందుకే పచ్చిమిరపకాయల కారం సరిపోదేమో అనిపించి వేసాను. లేదంటే ఇంకా 4 పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి. ఏదైనా కూడా మన ఇష్టమే. వేగిపోయినాయి కదా, మనం ఏ గ్లాస్తో అయితే కొలత తీసుకున్నామో రైస్, దానికి డబుల్ నీళ్ళు వేసుకోండి. నేను బాస్మతి రైస్ ఈ గ్లాస్తో 1.5 గ్లాసున్నర బియ్యం తీసుకున్నాను. 3 గ్లాసులు నీళ్ళు పోసుకుని బాగా బాయిల్ అయ్యే వరకు మూత పెట్టి మరిగించుకోవాలి. మరిగేటప్పుడే కాస్త నీరు కూడా ఆవిరి అవ్వాలండి, అలా మరగాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. బాగా మరుగు పట్టిన తర్వాత ముందుగా నానపెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ వేసేసుకోండి. బాస్మతి రైస్కి కాస్త నీళ్ళు తక్కువ పడతాయండి. వంతున్నరే నీళ్ళు పడతాయి, పూర్తిగా పట్టవు. అందుకే మరిగే వరకు ఉంచుకోవాలని చెప్పింది. మామూలు మన రైస్, లలిత రైస్ ఇలాంటి రైస్ అయితే వంతుకి 2-2.5 కూడా పడతాయండి. చూసుకోవాలి అక్కడ నీళ్ళు క్వాంటిటీ. మీకు బాగా ఇష్టపడే వాళ్ళు ఏంటంటే ఈ నీరు బదులు కొబ్బరి పాలు కూడా వేసుకోవచ్చు ఇందులోనే. అంతేనా, అలా ఒక 15 మినిట్స్ మూత పెట్టేసి నచ్చిన వాళ్ళు పైనుంచి నెయ్యి వేసుకోండి. నేను ఇవాళ నెయ్యి వేయట్లేదు. నెయ్యి ఫ్లేవర్ కూడా చాలా టేస్ట్ పెరుగుద్ది అన్నమాట. 1 స్పూన్ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే అండి, ఎమ్మీ
మటర్ పులావ్ రెడీ. రెగ్యులర్గా చేసుకునే మన బిర్యానీలు వీటన్నిటికన్నా చాలా ఈజీ అండి. లంచ్ బాక్స్కి ఏమన్నా చిన్న చిన్న ఫంక్షన్స్కి 1 అవర్లో కర్రీ ఇవన్నీ రెడీ చేసుకోవచ్చు. ఇక ఇది చికెన్, మటన్, అన్ని కూరలతో కూడా చాలా టేస్ట్ బాగుంటుంది. దమ్మాలు అన్ని కూరలతో కూడా పులావ్ చాలా బాగుంటుంది. నచ్చిన వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేసి మీకు షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.